మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి పట్టణంలో యశోద బ్రాంచ్ క్లినిక్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిలో కిడ్నీ సమస్యలు ఏటా పెరుగుతున్నాయని, ప్రతి 100 మందిలో 17 మందికి కిడ్నీ సమస్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కిడ్నీ సమస్య ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి బేసిక్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. యశోద ఆసుపత్రి హైటెక్ సిటీ బ్రాంచీలో కిడ్నీ మార్పిడి విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ విజయవర్మ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని యశోద బ్రాంచ్ క్లినిక్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో కిడ్నీ సమస్యలు ఏటా పెరిగిపోతున్నాయని, ప్రతి 100 మందిలో 17 మందికి కిడ్నీ సమస్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కిడ్నీ సమస్య ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి బేసిక్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. గత 4 ఏళ్లలో తమ 381కి పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేశామని, 95% సక్సెస్ రేటు నమోదైందని తెలిపారు. బ్లడ్ గ్రూప్ వేరైతే ఖర్చు కొంత అధికమవుతుందని, కానీ మార్పిడి ప్రక్రియ ఒకే విధంగా ఉంటుందని వివరించారు. ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. మధుమేహం, అధిక రక్తపోటు వల్లే ఎక్కువగా కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నొప్పి మాత్రలు ఎక్కువగా వాడడం వల్ల కూడా కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సమావేశంలో హైటెక్ సిటీ బ్రాంచ్ మేనేజర్ ధనుంజయ్ పాల్గొన్నారు. నెగిటివ్ ఉంటేనే మనం ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్తాం. సో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా మీకు హిస్టోలాజికల్ మ్యాచ్, మీరు చెప్పేది హిస్టోలాజికల్ మ్యాచ్ అంటారు, అది మ్యాచ్ నెగిటివ్ అయితేనే మనం ట్రాన్స్ప్లాంట్ వెళ్తాం. అది పాజిటివ్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేయడానికి వీలుగా. కిడ్నీ సమస్య రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మంచి లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి లేకుండా ప్రతి నెల బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవటం, బీపీ కంట్రోల్లో ఉందా లేదా చూసుకోవటం, షుగర్ ఉన్న వాళ్ళు, వంశపారంపరంగా షుగర్ ఉన్న వాళ్ళు ముందుగానే షుగర్ ఉందా లేదా అనేది కనిపెట్టుకుని దానికి రెగ్యులర్ ఫాలోఅప్ చేసుకుంటూ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం. ఇది కాకుండా రూరల్ అంటే మనకి ఊర్లలో ఏంటి అంటే అనవసరమైన నొప్పికి మాత్రలు వాడటం, ఓవర్ ది కౌంటర్ పిల్స్, మెడికల్ షాప్కి పోయి డైరెక్ట్గా డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవటము, ఇవి కామన్గా చూస్తూ ఉంటాం. కిడ్నీలో రాళ్ళు, కొన్ని వంశపారంపరంగా వచ్చే కిడ్నీ రోగాలు, ఇవి బ్రాడ్గా మనకు 5-6 కేటగిరీస్ కిడ్నీ ఫెయిల్యూర్కి కారణం. వీటిల్లో కొన్ని రివర్సిబుల్, కొన్ని ఇర్రివర్సిబుల్. అంటే నొప్పికి మాత్రం తీసుకోకుండా ఉండటం, మాత్రలు వాడకుండా మన చేతుల్లో ఉంటుంది. కిడ్నీలు ఫామ్ అవుతున్నాయి అంటే డైట్లో మార్పులు చేసుకుని కిడ్నీ స్టోన్స్ పెరగకుండా చూసుకోవటం మన చేతిలో ఉంది. షుగరు, బీపీ వంశపారంపరంగా వచ్చింది, మనం మార్చలేం, కానీ వీటిని పెరగకుండా, మోతాదు పెరగకుండా అది కంట్రోల్లో పెట్టుకునేది మన చేతిలో ఉంది. సో ప్రతి రోగానికి మాడిఫై చేసుకునే పరిస్థితి, నాన్ మాడిఫైబుల్ పరిస్థితి. అంటే మన చేతుల్లో ఉన్నది మన ప్రయత్నం చేసి రోగం అనేది ముదిరిపోకుండా అసలు రోగాన్ని మూలంలోనే మనం అంతం చేసే పరిస్థితి కొన్నిసార్లు మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి అర్లీగా క్యాచ్ చేయటం, అర్లీగా ట్రీట్ చేయటం చాలా ముఖ్యం.